దరిద్రులు కొంతమంది వీళ్ళని ఆ పిచ్చలోకి తీసుకెళ్తున్నారు. ఆ పిచ్చ ఇదివరకు ఏంటంటే పేదరికాన్ని అడ్డుపెట్టి నీ పేదరికానికి కారణం ఇది కాబట్టి నువ్వు గనక జన్నత్తులోకి వెళ్తే నీ కుటుంబం బాగుంటది. చివరికి వాళ్ళ తల్లులు కూడా ఇలాగ వెళ్ళినటువంటి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళ తల్లులు మావాడు జన్నత్కి వెళ్ళి అక్కడ నాకు రికమెండ్ చేసి నన్ను జన్నత్కి తీసుకెళ్తాడు అని చెప్పి ఆ తల్లులు మాట్లాడుతున్నారంటే ఈ తీవ్రవాద భావజాలికుల మనస్తత్వం ఎట్లా ఉంది. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. చదువు కాదు వీళ్ళకి, చదువెందుకు సంకనాకను బర్రెగొడ్లను గాయమేలేని వీళ్ళు చదువు కాదు, మత ఉన్మాదులు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాత్రమే పవిత్రులు, మిగతా వాళ్ళందరూ పాపాత్ములు. ఈ తీవ్రవాద జాంబీస్లు అందరూ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు మతానికైనా జాతీయవాదానికి కూడా వ్యతిరేకమై అది జీర్ణించుకోలేక చివరికి ఆత్మహత్యాలు కూడా రెడీ అవుతున్నారు. మతం అనేదే వీళ్ళ మతమే జాతీయవాదం, అంటే వాళ్ళ మతమే వాళ్ళ జాతీయవాదం. అంతే, మిగతా జాతులు ఎవరు బ్రతకడానికి అంటే ఇక్కడ హిందూ ముస్లిం ఈ కాన్సెప్ట్ ఓన్లీ ముస్లిం తప్పించి ఎవరు బ్రతకూడదు ప్రపంచంలో, అది వాళ్ళ లెక్క. ప్రపంచంలో ముస్లిం తప్పించి ఎవరు బ్రతకూడదు. మళ్ళీ ముస్లిం దేశాల్లో ఇంకో తరహా ముస్లింలు బ్రతకూడదు అంటారు. లైక్ ఐఎస్ఐఎస్ వాళ్ళు వీళ్ళు ఎవరిని షియాలను బతకనీయరు, లేకపోతే అహ్మదీలను బతకనీయరు, ఇతర మతాలని బతకనీయరు. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇది మన దగ్గర యూదులు ఉన్న చోటనో క్రిస్టియన్స్ ఉన్న చోటనో. సెకండ్ ఫేజ్ లో వాళ్ళనే వాళ్ళు బతకనీయరు, అక్కడ వీళ్ళని చంపితే మళ్ళీ జన్నత్ అంటారు. అదేందో విచిత్రం అర్థం. ఒక రకంగా ఇది ప్రీ ప్లాన్డ్ ప్రిపేర్డ్ ఆత్మాహుతి దాడి.